ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నిరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం ఇదే ఉన్నది. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన ఈ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును దేవుడు రాజైనటువంటి దావీదునకు, యోదావారి మీద, ఇశ్రాయేలు సకల గోత్రాల మీద ఆ దావీదు రాజుగా ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో 2 విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మొదటి విషయం, ఈ ఫిలిష్తీయులు రాజైనటువంటి సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఫిలిష్తియా వారి సరిహద్దులో ఇశ్రాయేలుకు చెందినటువంటి గ్రామంగా ఉన్నటువంటి కెయిలా ప్రాంత ప్రజల మీదకి మరి ఫిలిష్తీయులు మరి ఆ యుద్ధానికి వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకునేటటువంటి ఆ ఒక సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయము దావీదునకు తెలియపరచబడినప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు, దేవుని యొద్ద మరి వారి మీదకి నేను యుద్ధానికి వెళ్ళి కెయిలా వారిని రక్షించాలా మరి వద్దా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ వెళ్ళి కెయిలా ప్రజలను నీవు రక్షించాలి అని మరి దేవుడు చెప్పినప్పుడు మరి దావీదు వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా ఫిలిష్తీయులతో యుద్ధాన్ని చేసి ఫిలిష్తీయులు అనేకులను హతమార్చి వారిని తరిమినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా కెయిలా ఆ ప్రజలు ప్రియా దేవుని బిడ్డలారా మరి దావీదు ద్వారా రక్షించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దావీదు ద్వారా దేవుడు రక్షించినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆ సమయానికి మరి ఆ ఇశ్రాయేలు యొక్క రాజుగా సౌలు ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాలు సమూయేలు 1వ గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ ఆ వచనానికి వచ్చేసరికి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి రాజైనటువంటి సౌలు మరణించుటను మనం చూస్తాం. దాని విషయంలో దావీదు ప్రాలాపించుటను కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చూస్తున్నప్పుడు ఇవి జరిగిన తరువాత అని మనం చూస్తూ ఉంటాం. ఇవి జరిగిన తర్వాత యోదావారు దావీదు దగ్గరికి వచ్చి మరి వారికి రాజుగా దావీదును ఉండమని హెబ్రోనులో వారికి రాజుగా మరి దావీదుని పట్టాభిషేకం చేసినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ విధంగా యోదావారే కాక ఇశ్రాయేలు సకల గోత్రాల వారు కూడా రాజైనటువంటి దావీదును తమకు రాజుగా కోరుకొనుటను స్వీకరించుటను కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఫిలిష్తీయులు, ఓర్వలేని ఫిలిష్తీయులు ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు యొక్క బలం పెరిగిపోతుంది అని తలంచినటువంటి ఫిలిష్తీయులు, దావీదు అంతకంతకు వర్ధిల్లిపోతున్నాడని తలంచినటువంటి ఫిలిష్తీయులు రాజైనటువంటి దావీదుపైకి యుద్ధానికి రావడానికి వారు ఉద్దేశించి రాజైనటువంటి దావీదుపై పైచేయి సాధించడానికి ప్రియా దేవుని బిడ్డలారా దావీదును ఓడించి యోదావారిపై, ఇశ్రాయేలు సకల గోత్రాల వారిపై మరి వారిని స్వాధీనపరచుకోవడమే కాకుండా రాజ్యాధికారము చేటుకు ప్రియా దేవుని బిడ్డలారా వారి పట్టణాల మీదకి యుద్ధమునకు రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎవరు అంటే అసూయపరులైన ఫిలిష్తీయులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే రాజైనటువంటి దావీదు మరలా ఏం చేశాడంటే దేవుని యొద్ద విచారణ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారిపై యుద్ధమునకు వెళ్ళాలా
ఒకవేళ వెళితే వారిపై జయము నీవిస్తావా అని దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థించి అడిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, ఆ సందర్భంలో దేవుడిచ్చిన వాగ్దానముగా మనం చూస్తుంటాం. దేవుడు ఆ సందర్భంలో ఎలా అంటూ ఉంటాడు, ఏమంటాడంటే, నిస్సందేహముగా వారిపై నేను నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవునిగా మనం చూస్తుంటాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 25 వరకు రాయబడినటువంటి వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఫిలిస్తీయులపై అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సందేహము పడవలసినటువంటి పని లేదు అని దేవుడు రాజైనటువంటి దావీదుకి మాట ఇస్తున్నాడు. నిస్సందేహముగా అంటే సందేహము పడవలసిన పని లేదు. నీ వెళ్ళు, నిస్సందేహంగా నేను వారి మీద నీకు జయాన్ని ఇవ్వబోతున్నానని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములు ఈ మాటను వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుడు దావీదు ద్వారా ఒక సందర్భంలో, అంటే మొదట మనం చూస్తున్నప్పుడు మరి యొక్క ఫిలిస్తీయులకు గట్టిగా బుద్ధి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే ప్రియా దేవుని బిడ్డారా, కేయిలా ఆ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డారా అయితే ఫిలిస్తీయుల యొక్క బుద్ధి ఎటువంటిదంటే, కుక్కతోక వంకర అన్నట్టుగా వారి బుద్ధి అటువంటిదే. వంకర బుద్ధి ప్రియా దేవుని బిడ్డారా, అది దోచుకునే బుద్ధి, అసూయ బుద్ధి ప్రియా దేవుని బిడ్డారా. మరలా మారని బుద్ధితో పాటు అసూయ వీరిలో కలిగింది ప్రియా దేవుని బిడ్డారా. విషయాలు గమనించండి. అంటే దేవుడు బుద్ధి చెప్పినప్పటికీ వారి బుద్ధి మారలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ బుద్ధి మారలేని ఆ బుద్ధితోనే మరలా దానికి ఇంకొకటి తోడు చేసుకున్నారు. ఏంటంటే అసూయ తోడు చేసుకున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఈ సందర్భానికి రాజైనటువంటి దావీదు పరిపాలన చాలా మంచిదిగా ఉందని తలంచినటువంటి ఇశ్రాయేలు సకల గోత్రాలు వారి మీద రాజుగా మరి ఆ దావీదును కోరుకోవడాన్ని జీర్ణించుకోలేనటువంటి అసూయపరులైనటువంటి ఈ ఫిలిస్తీయులు ప్రియా దేవుని బిడ్డలారా యుద్ధానికి వచ్చి ఆ యుద్ధ సమయంలో దేవుడు రాజైనటువంటి దావీదుకు గొప్ప జయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఫిలిస్తీన్ లాంటి వారు ఆనాడే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేడు కూడా రకరకాల ముసుగుల్లో మన చుట్టూ ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం విస్తరిస్తే ఓర్వలేని మతోన్మాదుల్ని మనం చూస్తున్నాం. క్రైస్తవుడికి మంచి గుర్తింపు వస్తే ఓర్వలేని భక్తిహీనులైనటువంటి అనేకులను మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవుడు అన్ని రంగాల్లో ఎదిగితే ఓర్వలేని వారు కూడా లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు కొందరైతే ప్రియా దేవుని బిడ్డలారా, మంచి పేరు ప్రఖ్యాత కలిగితే చూసి ఓర్వలేని వారు మరికొందరు. అయితే ఇలాంటి అసూయపరుల మీద ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి అసూయపరుల మీద దేవుడు నీకు జయమిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు అసూయపరుల అసూయ నిన్ను ముట్టకుండా చేసి నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తూనే ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. చాలామంది మరి అన్ని విషయాల్లో అత్యున్నతంగా ఉంటూ ఉంటారు. ఒక సామాన్య సేవకుడు దేవుని ద్వారా ఆశీర్వదించబడి అత్యున్నత స్థాయికి ఎదుగుతూ అత్యున్నత స్థాయికి వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సేవకుడిని చూసి అసూయపడేటటువంటి ఓర్వలేని అనేకులను మనం చూస్తూ ఉంటాం. ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనకాతల ఒక రకంగా ప్రచారం చేస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అసూయతో పాటు కీడు చేయడానికి పూనుకుంటారు, హాని చేయడానికి పూనుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతిని పాడు చేయడానికి పూనుకుంటూ ఉంటారు, తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు, హేళనగా అపహాస్యంగా కూడా మాట్లాడుతూ గౌరవాన్ని మంచి సాక్ష్యాన్ని పాడు చేయడానికి ఈ అసూయపరులు పనిచేస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అసూయపరుల ద్వారా ఏ రకమైనటువంటి పరిస్థితులు మరి నిన్ను ముట్టకుండా తాకకుండా వారి ఎదుట నిన్ను ఘనపరుస్తానని, వారి ఎదుట నిన్ను గౌరవపరుస్తానని, వారి ఎదుట నిన్ను హెచ్చిస్తానని, వారి ఎదుట నిన్ను వర్ధిల్ల చేస్తూనే ఉంటానని ప్రభు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి మీద జయమిస్తానని కూడా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలను విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఆయన కృపలో మన ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానపు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని
మరి ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి ఎంతో కృపించారు. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రతి దినము కూడా ఉదయకాల సమయంలో ఈ విధముగా నీ వాగ్దానపు మాటలను ధ్యానము చేసుకుని ఒక మంచి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీ స్తోత్రాలు. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల, భద్రత, వారు తలపెట్టే కార్యాలు మీరు సఫలపరచమని నిత్యము మీ సన్నిధి వారితో పాటు ఉంచి దేవా, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంతనాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.